జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమైతే? అదే అన్న ఇప్పుడు మనకి చూసుకుంటే ఉద్యోగస్తులు మనకు టీచర్లు కానీ సచివాలయం ఉద్యోగస్తులు కానీ వీళ్ళు ద్వారా జగన్కి ఓటమి గురైంది. వీళ్ళు చేసిన దీనివల్లనే మనకు ఓటమి అనేది కొంత జనాల్లో కూడా కొద్దిగా ఏంటంటే ఎక్కువ పథకాలు అవి ఇవి చేయడం వల్ల ఈ టీడీపీ వాళ్ళు ఏంటంటే 7,000 అసలు పనికిరాని హామీలు ఇవ్వడం వల్లనే ఈ విధంగా జరిగింది అనుకుంటున్నాను నేనైతే. మహిళలకు ఉచిత బస్సులు అనేసి 3 సంవత్సరం 3 సిలిండర్లు అనేసి సాధ్యం కాని హామీలు అంత ఇచ్చేసి వీళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు. అది సాధ్యమైన హామీలు అయితే లేవు కానీ ఇచ్చారు. లాస్ట్ టైం 151 సీట్స్ వచ్చాయి. ఒక అవకాశం అంతా నెచ్చి చేశారు. ఈసారి మంచి అదే అన్న మంచి చేసినాడు. అందరికి పేద ప్రజలకు అందరికి మంచి చేసినాడు. ఎగ్జాంపుల్ నేనే తీసుకుని మా ఇంట్లో ఎన్నో జరిగినాయి. సరే మాకు వాలంటరీ కానీ ఇంట్లో ఇల్లు కానీ అన్ని కానీ వచ్చినాయి. కానీ ఏంటంటే వీళ్ళు పనికిరాని హామీలు ఇవ్వడం వల్ల ఈ 3 ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి కానీ ఈ సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ ఉచిత బస్సులు కానీ ఈ 7,000 పింఛన్లు కానీ అవంతా జగన్ ఏంటంటే అయ్యేది చెప్తాడు కానీ చంద్రబాబు నాయుడు లాగా అవంది చెప్పేసి చేసేద్దాం అనే దీంతో ఉండదు. ఇప్పుడు దాకా జగన్ చెప్పినవన్నీ చేశారా? ఖచ్చితంగా అయితే చేసినాడు. ఈ టీచర్లకు దా కొద్దిగా పిఆర్సీలు అవి ఇవి కొద్దిగా ఇది చేశాడు. అది వ్యతిరేకత వచ్చి దానివల్ల రావడం 99% 100% ఇది ఖచ్చితంగా కొడతాడు ఈసారి మళ్ళీ. ఎందుకంటే ఇది సాధ్యమైన హామీలు అన్ని అసలుకి జరగవు కదా. ఈ హామీలు అంతా యాడ్ చేయగలుగుతారు. మొత్తానికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఏరియాల ప్రభుత్వ పరిపాలన? ఈ ఏరియాలో కొద్దిగా అన్ని సైడ్లు అట్లే ఉన్నాయి. కొన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల దౌర్జన్యాలు అవి చేస్తా ఉన్నారు. వైసీపీ ఆ పక్క అయితే కొద్దిగా తక్కువగానే మన ఈ అనంతపూర్ సైడ్ కానీ అవి సైడ్ అయితే జరుగుతూ ఉన్నాయి. మన సైడ్ అయితే కొంచెం తక్కువగానే జరుగుతుంది. ఈ 3 రాజధానులు చెప్పినాడు కదా, ఎవరు అడగలే. రాయలసీమ వాళ్ళు అడగలే, కోస్తా వాళ్ళు అడగలే. ఈయన 3 రాజధానులు అనుకొని దాని మీదనే పడినాడు. ఇల్లు బిర్యానీ పొట్లం ఇచ్చేది 500 లెక్క ఇచ్చేది సిద్ధం సభకు తొడకపోయినాడు. ఈయన మోసపోయినాడు అంతే. ఈయనదే తప్పు. ఆలోచన చేయలే. ఏంది ఇంత జనం వచ్చినారే అని అట్లా నాకు ఎట్లయినా ఓట్లు వస్తాయనుకున్నాడు. కానీ వీళ్ళు ఈయన కింద పనిచేసే వాళ్ళంతా ఏం చేసినారు? బిర్యానీ పొట్లం ఇచ్చేది, మందు బాటలు ఇచ్చేది, బస్సులు ఎక్కించుకొని పోయేది. అట్లా సొంతంగా తొడుకొని పోతే ఎవరైనా పోతారు. ఏమంటావు? అభిమానంగా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు, లేదనిలే. ఇదే తప్పు అన్నమాట. అది ఒక రొంత ఆలోచన చేసింటే బాగుపడేవాడే. ఆయమది ఏం లేదు. అదంతా బేకార మాటలు. అవన్నీ బేకార మాటలు. మళ్ళా పర్వాలే. మళ్ళీ అట్ట ఏం లేదులే. ఎవరికైనా చిన్న పిల్లలు పోయినా మాట్లాడతారు. మళ్ళీ తప్పుగా అట్లా ఆలోచన ఏం లేదు. ఆయన చేసింది ఏంటంటే నమ్మి మోసపోయినాడు. వీళ్ళు ఏం చేసినారు? కార్యకర్తలు లెక్కలు ఇచ్చేది తొడకపోయేది. బిర్యానీ పొట్లము, మందు బాటలు, బస్సు పెట్టినారు. అందరూ ఎక్కిపోతారు. ఈయన ఏమనుకున్నాడు? నాకే ఓటేస్తారని ఈయన అనుకున్నాడు. అది ఆడ తప్పు జరిగిండేది. జీవితంలో కూడా అనుకోలే. సరిపోటీగా రావాలా లేకుంటే మెజార్టీ రావాలా. కానీ ఇంత అన్యాయంగా ఓడిపోవడం అంటే ఇది చాలా పొరపాటే. నాకు డౌట్ ఉంది.